దేవునికి మహిమ కలుగును గాక. మన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? దేవుడు మహాకృపను బట్టి మరొక దినాన్ని దేవుడు ఆయన ఇచ్చే కృపావాగ్దానాన్ని ధ్యానించుకునే భాగ్యాన్ని ఇచ్చాడు. దేవునికే మహిమ కలుగును గాక. ఈ దినాన్ని దేవుడు మనకిస్తున్నటువంటి కృపావాగ్దానాన్ని ధ్యానించుకుందామా? మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచు. దేవునికి మహిమ కలుగును కాక. దేవుడు మహాకృపను బట్టి కొంచెం కాలం అంటండి, కొంచెం కాలం శ్రమ అంటే మన అనుదిన జీవితంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో విధములైనటువంటి అప్పులు, బాధలతో మనం చాలా సతమతమైపోతున్న దినాల్లో కానీ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో కొంచెం కాలం, సర్వకృపానియగ దేవుడు కొంచెం కాలం ఓర్చుకుంటే, కొంచెం కాలం శ్రమపడిన తర్వాత నిన్ను స్థిరపరుస్తాను, నేను బలపరుస్తాను, నిన్ను గొప్ప చేస్తాను అని ఆయన ఈ దినాన్ని మనకు వాగ్దానం చేస్తున్నాడు. నిజంగా దేవాది దేవుడు మన పక్షంగా ఉన్నాడు కాబట్టి మనకి శ్రమలు వస్తున్నాయి. పెద్దలు కూడా చెప్తారు, శ్రమ నిత్యము కూడా శ్రమ ఆ విధంగా ఉండదు, శ్రమ కొంతకాలమే ఉంటుందని చెప్తూ ఉంటారు. నిజంగా అవును, అనుభవజ్ఞులు చెప్తున్న మాట మనం నమ్మినట్లయితే శ్రమ కొంచెం కాలమే ఉంటుంది. దాని తర్వాత ఆ శ్రమ తర్వాత దేవుడు మంచి కార్యం మన జీవితంలో చేస్తాడు. ఇదేనాని పేతురు పత్రిక ద్వారా మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, కొంచెం కాలం శ్రమ పడిన పిమ్మట ఆయన మిమ్మలను స్థిరపరుస్తాను, మిమ్మలను బలపరుస్తాను, మిమ్మల్ని నేను నడిపిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. నిజంగా ఈ వాగ్దానాలు చాలా గొప్పదండి. మనం అనుదిన జీవితంలో ఎన్నో శ్రమల పాలే కృంగిపోతూ నలిగిపోతూ, ఈ శ్రమలో నేను ఎలా తట్టుకోవాలి, ఈ వేదన, ఈ పరిస్థితి నేను ఎలా దాటుకోవాలి, ఈ రుణాలు నాకు తీరతాయా, ఈ పరీక్షలో నేను జయం పొందగలనా, ఈ పోరాటాల్లో నాకు విజయం ఉంటుందా, లేకపోతే నాకు ఇన్ని ఇబ్బందులు ఎలాగా దీన్ని తట్టుకోవాలని అనేకసార్లు మనం శ్రమ పడుతుంటాం, అనేకసార్లు మనం చాలా వేసారిపోతుంటాం, చాలాసార్లు మనం కృంగిపోతుంటాం. కానీ ఇది నాన్న దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, ఇదిగో నువ్వు ఓర్చుకో, ఈ శ్రమ తర్వాత నేను నిన్ను స్థిరపరుస్తాను. మోషేకి దేవుడు ఒక శ్రమ కలిగినప్పుడు, కొంచెం కష్టం కలిగినప్పుడు దూరంగా పారిపోయినప్పుడు మిద్యానారణ్యంలో ఆయన ప్రత్యక్షత కలిగిని అప్పుడు చెప్తా ఉన్నాడు, ఇదిగో మోషే, ఇదిగో ఈ శ్రమ తర్వాత, ఈ కష్టం తర్వాత నేను నిన్ను బహుగా వాడుకోబోతున్నాను, నేను నిన్ను బహుగా నా ప్రజల కొరకు నేను వాడుకోబోతున్నానని ఆయన వాగ్దానం చేశాడు. ఆ విధంగానే మోషే కొంతకాలం శ్రమ పడ్డాడు. తర్వాత ఆ శ్రమ తర్వాత ఇశ్రాయేలు ప్రజలను నడిపించడంలో, కనాను దేశం నడిపించడంలో ఎన్నో విధమైన శ్రమలు పడినప్పటికీ కూడా విజయం పొందాడు. ఆ విధమైనటువంటి ప్రయాణంలో ఎంతో తృప్తి చెందాడు మోషే కదా. ఈ జీవితంలో కూడా, ఈ అరణ్య జీవితం లాంటిది మనది కూడా, ఈ జీవితం దాటిన తర్వాత మనకి శ్రేష్టమైన కనాను దేశం మనకిస్తాడు. అయినా ఈ భూమి మీద కూడా ఎన్నో శ్రమలు మనం పడుతున్నప్పటికీ కూడా, పడుతూ లేస్తూ మనం దేవుని సన్నిధిలో సాగిపోతున్నప్పుడు దేవుడు ఈ కష్టాలాగా ఉంచడు. కానీ కొంతకాలం శ్రమ పడిన తర్వాత నేను నిన్ను స్థిరపరుస్తాను, నేను నిన్ను బలపరుస్తాను, ఇదిగో నీ వ్యాధి నుండి నేను స్వస్థపరుస్తాను, ఇదిగో నీ సమస్యను నేను విడిపిస్తాను, ఇదిగో నీ కష్టాలు నేను తీరుస్తాను, నీ రుణాలు నేను తీరుస్తాను, నీకున్నటువంటి ప్రతి అవసరత నేను తీరుస్తానని మరొక్కసారి ఆయన బలపరిచి మళ్ళీ నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఇది నాని ఏ శ్రమలో నీవున్నా, ఏ వ్యాధితో నువ్వు బాధపడుతున్నా, ఏ కష్టంలో నీవున్నా, ఏ అప్పులు బాధలు నేను కృంగతీస్తున్నా, ఏ విధమైన పోరాటాలు నీ కుటుంబంలో భర్త ద్వారా, లేకపోతే భార్య ద్వారా, బిడ్డల ద్వారా, ఎవరి ద్వారా నువ్వు సమస్యలు ఎదుర్కొంటున్నా, దేవుడి దినాన్ని ఇదిగో కొంచెం కాలం ఓర్చుకో, నేను శ్రమ తప్పిస్తాను, నేను బలపరుస్తానని వాగ్దానం చేస్తాను. నమ్ముతున్నావా? నమ్మినట్లయితే ప్రార్థన ఏకీపించు. పరిశుద్ధరా, ఈ శ్రమ వెనకాల, ఈ కొంచెం శ్రమ వెనకాల దేవా మాకు మంచి కార్యం చేయబోతున్నావు. ఇదిగో ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న బిడ్డలు ఏ శ్రమతో ఉన్నప్పటికీ ఆ శ్రమను దాటించి వారికి ఆ కష్టాల నుంచి విడిపించి గొప్ప మేలు చేయబోతున్నామని నమ్మి ప్రార్థన చేస్తున్న బిడ్డలకి తప్పనిసరిగా విజయం దయచేసి వారిని స్థిరపరిచి బలపరిచి నడిపించి నీ నామంలో వారిని దీవించండి. యేసు నామములో అడుగుచున్నాను.